కేంద్ర బడ్జెట్పై మధ్యతరగతి ప్రజలు ఉద్యోగస్తులు గంపెడి ఆశలతో ఉన్నారు. ఈసారి బడ్జెట్లో విప్లవాత్మక మార్పు రాబోతుందా? భార్యాభర్తలు కలిసి జాయింట్ ట్యాక్స్ కట్టే విధానం రాబోతుందా? అసలు 24 లక్షల ఆదాయం ఉన్నా ఒక్క రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదా అంటే అవుననే అంటున్నారు. అసలు ఏంటి జాయింట్ ట్యాక్సేషన్ కదా? ఇప్పుడు తెలుసుకుందాం. జాయింట్ ట్యాక్సేషన్ అంటే ఏంటి అంటే, ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పటి వరకు వ్యక్తిగత ఆదాయం ప్రాతిపదికన మాత్రమే ఉంది. అంటే భార్య ఒక కంపెనీలో, భర్త మరో కంపెనీలో పనిచేస్తూ నెలకి లక్షల కొద్దీ సంపాదిస్తుంటే వారిద్దరినీ ప్రభుత్వం విడివిడి వ్యక్తులుగానే చూస్తుంది. అంటే భర్త 15 లక్షలు, భార్య 9 లక్షలు సంపాదిస్తే ఫర్ ఎగ్జాంపుల్ విడివిడిగా చూస్తే ఇద్దరూ పన్ను కట్టాలి. కానీ అమెరికా, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఫ్యామిలీ ట్యాక్సేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇద్దరి సంపాదనను కలిపి ఒకే యూనిట్గా చూస్తారు. ఈ కాన్సెప్ట్ను ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాలని కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ బడ్జెట్లో ఈ జాయింట్ ట్యాక్సేషన్ విధానాన్ని తీసుకొస్తారని 24 లక్షల వరకు ఆదాయం ఉన్న పన్ను మినహాయింపు ఉంటుంది అంటున్నారు. 24 లక్షల వరకు పన్ను ఊరట అసలు ఎలా కుదురుతుంది అనేది ఒకసారి చూద్దాం. అందరినీ ఆకర్షిస్తున్నటువంటి నంబర్ 24 లక్షలు. ఈ జాయింట్ ట్యాక్సేషన్లో భాగంగా దంపతుల ఆదాయం కలిపి 20 నుంచి 24 లక్షల వరకు ఉన్న పన్ను రాయితీలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనివల్ల నెలవారీ జీతగాళ్లకు, ముఖ్యంగా IT ఉద్యోగులకు భారీగా డబ్బు ఆదా అవుతుంది. పెరిగినటువంటి ఖర్చులు, ఇంటి అద్దెలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు 24 లక్షలే ఎందుకు ప్రామాణికం అవుతుంది అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ప్రస్తుతం మన దేశంలో అమల్లో ఉన్నటువంటి న్యూ ట్యాక్స్ రెజీమ్ ప్రకారం ఒక వ్యక్తి యొక్క ఆదాయం 12 లక్షల వరకు ఉంటే స్టాండర్డ్ డిడక్షన్ వంటి కలిపి వారు ఎటువంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలిసిందే. రిబేట్ వల్ల పన్ను 0 అవుతుంది. జాయింట్ ట్యాక్సేషన్ విధానం అమల్లోకి వస్తే భార్యాభర్తలు ఇద్దరిని కలిపి ఒకే యూనిట్గా చూస్తారు. ఒక వ్యక్తికి 12 లక్షల వరకు పన్ను లేనప్పుడు దంపతులు ఇద్దరికి కలిపి ఆ పరిమితిని డబుల్ చేస్తారు. అంటే 12 లక్షలు భర్త, 12 లక్షలు భార్య, ఇద్దరు కలిపి 24 లక్షలు. అందుకే 24 లక్షల వరకు ఆదాయం ఉన్న ట్యాక్స్ 0 అవుతుంది. మరి అసలు ఎందుకు ఈ మార్పు అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది కదా. ఎందుకంటే ఇండియాలో ట్యాక్స్ కట్టే వాళ్ళలో ఎక్కువ మంది మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు. వీరికి ఊరటనిస్తే దేశంలో కొనుగోలు శక్తి పెరుగుతుంది. దాని ద్వారా మార్కెట్లో డబ్బు చలామణి పెరిగి ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. అందుకే ఈ న్యూ ట్యాక్స్ రెజీమ్ను మరింత ఆకర్షణీయంగా మార్చడమే టార్గెట్గా పెట్టుకుంది మోదీ సర్కార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.